హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ కోర్స్. ఈ వీడియోస్లో నేను మీకు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి వివరంగా చెప్తున్నాను. అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో కొద్దిగా కరెక్ట్గా లాస్ట్ వరకు వినండి. యాక్చువల్ ఏముంటుందంటే, ఇప్పుడు చాలామంది నా తెలుగు కొద్దిగా టఫ్ ఉంటుంది, కొద్దిగా అడ్జస్ట్ చేయండి. అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఎలా ఉంటుందంటే, బయ్యర్స్ని మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి. ఇప్పుడు చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తారు, మేము బయర్స్తో మాట్లాడుతున్నాము, కానీ అక్కడ బిజినెస్లో కొద్దిగా కష్టం వస్తుంది, మరియు వాళ్ళు బయర్స్ మాకు రెస్పాండ్ ఇవ్వడం లేదు, అసలు రెస్పాండ్ ఇవ్వడం లేదు. మేము చాలామందితో కాంటాక్ట్ చేస్తున్నాము, 50, 20, 100 మెంబర్స్తో. నిన్న కూడా ఒక ఆయన నన్ను కాంటాక్ట్ చేసేసి, సార్ మేము చాలా రోజుల నుంచి బిజినెస్ చేస్తున్నాము, 1-2 years అవుతుంది, కానీ ఎవరు రెస్పాండ్ ఇవ్వడం లేదు అని చెప్పినారు. ఈరోజు కూడా నాకు ఇంకో కాల్ వచ్చింది, సార్ మేము బయ్యర్స్ కోసం ట్రై చేసినాము, ఫెడప్ అయి వదిలేసినాము, ఎలా చేయాలి అని చెప్పినారు. నేను వేరే వీడియోలో కూడా చెప్పినాను. వాళ్ళు ఏం చెప్తారంటే, నన్ను టైఅప్ చేసి బిజినెస్ చెప్పేయండి అని చెప్పినారు. అయితే దాని గురించి నేను వివరంగా ఒక డీటెయిల్ వీడియో పెట్టినాను, చూడండి అది కూడా. అయితే ఇలా చాలామంది ఫెడప్ అయిపోతున్నారు. ఏంటంటే బయ్యర్స్తోని వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు, మరియు కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు. ఎందుకు రెస్పాండ్ గారు? ఇది సైకాలజికల్ రీజన్ ఉంది ఇక్కడ, నేను కొద్దిగా మీకు చెప్తాను. యాక్చువల్లీ ఇంకో విషయం ఏముంటుందంటే, చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు బయ్యర్స్ ఉన్నారా, ప్రపంచంలో బయ్యర్స్ ఉన్నారా, మనకు దొరుకుతారా అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, బయ్యర్స్ అనే వాళ్ళకి తెలియదు, సెల్లర్స్ ఎవరు ఉన్నారు వరల్డ్ వైడ్గా తెలియదు. అలాగే సెల్లర్స్కి కూడా, అలాగే బయ్యర్స్కి తెలియదు, సెల్లర్స్కి కూడా తెలియదు ఎవరు బయ్యర్స్ ఉన్నారు మరియు ఎవరు సెల్లర్స్ ఉన్నారు తెలియదు. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎలా జరుగుతుందంటే, మీరు ఎక్కడున్నా కానీ, ఏ కార్నర్లో ఉన్నా కానీ, ఏ గుడిసెలో ఉన్నా కానీ, చిన్న గుడిసెలో ఉన్నారు, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, అక్కడ నుంచి వర్క్ చేస్తున్నారు, మీకు బయ్యర్స్ దొరకవచ్చు. మీరు ఒక ప్యాలెస్లో ఉంటున్నారు, అన్ని సౌకర్యాలు మీ దగ్గర ఉన్నాయి, కానీ అక్కడ మీకు బయ్యర్స్ దొరకకపోవచ్చు. ఎందుకంటే బయ్యర్స్ దొరకడం అనేది ఒక ఆర్ట్, అది అంటే ఒక కమ్యూనికేషన్ యొక్క ఆర్ట్. నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు చెప్తున్నాను, ఎలా మాట్లాడితే మీకు బయ్యర్స్ రెస్పాండ్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్. రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళని ఎలా చేయాలి, ఏం మాట్లాడి, మీరు కన్సల్టెన్సీ జాయిన్ అయితే మేము మీకు హెల్ప్ చేస్తాం అందులో ఫ్యూచర్లో. అయితే ఇక్కడ చూసినట్టయితే బయ్యర్స్, ఇంకో విషయం ఏముంటుందంటే, బయ్యర్స్ అనేవాళ్ళు మీకు చాలా ప్లాట్ఫామ్స్లో దొరుకుతారు. అంటే చాలా B2B సైట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ సైట్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళ ప్యాకేజెస్ కొనేసి కూడా మీరు అక్కడి నుంచి కూడా బయ్యర్స్ తీసుకోగలుగుతారు. అంటే బయ్యర్స్ అనే వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. కానీ బయ్యర్స్తో మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందంటే, చాలామంది ఏం చేస్తారంటే పుషింగ్ చేస్తారు. పుషింగ్ అంటే, మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, ఇది ఉంది, చాలా ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి అని అలా పెట్టేస్తారు. అలా పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ బయ్యర్ అనే వాళ్ళకి అర్థమైపోతుంది సైకాలజికల్గా ఏంటంటే, వీళ్ళకి అసలు బిజినెస్ లేదు, ఏం లేదు, జస్ట్ బయ్యర్ని అట్రాక్ట్ చేయడము, గుంజుకోవడానికి కూర్చున్నట్టు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళకి డౌట్ అనేది వస్తుంది, ఈ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఉన్నదని. దాని బదులు ఏం చేయాలంటే, ఎప్పుడైనా బయ్యర్ మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే, ఏదైనా రిక్వెస్ట్ పెట్టినప్పుడు, లేదంటే మనం బయ్యర్ని వెతుకుతున్నాం, అప్పుడు మనం ఒక బయ్యర్ మనకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ అడగండి. ఏంటంటే, బయ్యర్ ఈ ప్రోడక్ట్ కావాలంటే, సార్ ఎలాంటి ప్రోడక్ట్ కావాలి, ఎలాంటి సైజ్ కావాలి, ఎన్ని టన్నులు కావాలి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేయండి ఫస్ట్. అంటే క్వశ్చన్స్ ఎక్కువ అడిగితే ఏమవుతుందంటే, ఎక్కువ అంటే మరీ ఒక 100 క్వశ్చన్స్ కాదు, కానీ కొద్దిగా క్వశ్చన్స్ అడగండి, ఒక 4-5 క్వశ్చన్స్, ఇలా క్వశ్చన్స్ అడగండి, సింపుల్ క్వశ్చన్స్ అడగండి. ఏంటంటే, ఏం ప్రోడక్ట్ కావాలి సార్, ఏ క్వాలిటీ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ఎలాంటి ప్యాకింగ్ కావాలి, ఇలాంటి విషయాలు కొద్దిగా ఫస్ట్ అడగండి. నెక్స్ట్ ఏంటంటే, మీ యొక్క వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కరెక్ట్ వెబ్సైట్ ఉన్నట్టయితే మీరు ఆ వెబ్సైట్ని పంపించండి. అది సింపుల్ ఉన్నా పర్వాలేదు, వెబ్సైట్ ఏదో లక్షలు పెట్టి తయారు చేసే అవసరం లేదు. సింపుల్ వెబ్సైట్ ఉన్న 5,000, 10,000, 20,000లో కూడా మంచి వెబ్సైట్స్ అయిపోతాయి. అలాంటి వెబ్సైట్స్ తయారు చేసుకుని కూడా మీరు వాళ్ళకి పంపించండి. ఆ వెబ్సైట్లో పంపించినప్పుడు మీ అడ్రస్ అనేవి, మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అవి అన్నీ కరెక్ట్ ఉండాలి. ఇంకోటి, అందులో ఉన్న ఫోన్ నెంబర్, మీరు మాట్లాడే వాట్సాప్ నెంబర్ అది మ్యాచ్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే బయ్యర్స్ ఏం చూస్తారంటే, వాళ్ళతో మీరు చాటింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న మీ చాటింగ్ చేసే నంబర్, ఏ నెంబర్ ఉందో అది వెబ్సైట్లో ఉందా లేదా కొద్దిగా చూస్తారు. చాలామంది చూస్తారు ఈ నెంబర్ని, ఎందుకంటే అది మ్యాచ్ అయితే మీ కంపెనీ అన్నట్టు వాళ్ళకి కొద్దిగా అండర్స్టాండ్ అవుతుంది.
లేదంటే అందులో వెబ్సైట్లో వేరే నెంబర్ ఉంది, మీ నెంబర్ వేరే ఉంది, అయితే వాళ్ళకి డౌట్ఫుల్ ఏముంటుందంటే ఈ కంపెనీ వాళ్ళది కాదన్నట్టు డౌట్ఫుల్గా వాళ్ళు ఫీల్ అవుతారు. అదొకటి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్ ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నట్టు అందులో ఉండొద్దు. మరి ప్రోడక్ట్ అవన్నీ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది, నార్మల్ డీటెయిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. అయితే మాట్లాడేటప్పుడు బయ్యర్స్ని ఫస్ట్ కొద్దిగా క్వశ్చన్స్ అడగండి, ఒక 3, 4, 5 క్వశ్చన్స్ అడగండి, ఇదొకటి. నెక్స్ట్ ఏముంటుందంటే టైం జోన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో మార్నింగ్ అయితే యూఎస్ఏలో నైట్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దాని తర్వాత టైం చూడరు, అంటే ఆ కంట్రీలో ఏం టైం ఉంది. యూఎస్ఏ బయ్యర్ అయితే అక్కడ నైట్ ఉండొచ్చు, నైట్ ఉంటే ఇక్కడ వాళ్ళు చూసిన తర్వాత ఒక 1 hour 2 hours చూసిన తర్వాత ఏం చేస్తారంటే మరి ఒక 10-20 క్వశ్చన్స్ అడిగేస్తారు వాళ్ళు. అంటే రాస్తూనే ఉంటారు, ఇంకా ఆన్సర్ రాలేదు కదా అన్నట్టు రాస్తూనే ఉంటారు. అలా చేయకూడదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో, ఇంటర్నేషనల్ బిజినెస్లో ఇది చాలా చాలా పెద్ద తప్పు. ఇలా అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఇలా చేస్తే మీ బిజినెస్ అసలు మీకు రాదు. మీరు ఒక 2 lines రాసినా కానీ, ఒక 1 line రాసినా కానీ, 2 lines రాసినా కానీ మీరు ఒక రోజు కొద్దిగా వెయిట్ చేయండి. ఒక రోజు లేదంటే 8 నుంచి 10 గంటలు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అలా చేసినట్టయితే మీ బిజినెస్ యొక్క అథారిటీ కనబడుతుంది, మీరు ఒక పవర్ఫుల్ పర్సన్ అనేది కనబడుతుంది బయర్కి. అరే ఈయన చిల్లరగా లేడు, వీళ్ళు కరెక్ట్ బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళు బిజీ ఉన్నారన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఈ పాయింట్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బయర్స్తో మాట్లాడేటప్పుడు పుషింగ్ చేయకండి. మీరు ఎంత పుషింగ్ చేస్తారో అంత బయర్స్ పారిపోతారు. వెయిట్ ఏంటంటే ఒక బయర్కి పంపించండి, వెయిట్ చేయండి 6 hours 1 day అలా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఒక 1 day తర్వాత వాళ్ళు ఆన్సర్ ఇవ్వకుంటే ఇంకో మెసేజ్ పెట్టండి, సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హ్యావ్ యూ డిస్కస్ అబౌట్ దిస్ టు యువర్ ఒరిజినల్ బయర్. అంటే మీ ఒరిజినల్ బయర్తో మీరు డిస్కస్ చేసినారా, మేము పెట్టిన పాయింట్స్ ఇలా సింపుల్గా మెసేజ్ పెట్టండి. ఇప్పుడు ఇంకోటి ఏముంటుందంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అలా ఆన్సర్ ఇవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంటే మీరు డిసిజన్ తీసుకున్నారా, అసలు తీసుకోలేదా, తీసుకుంటారా లేదా అన్నట్టు ఇలా డైరెక్ట్ ఫైర్ చేయకండి. మీరేం చేయండి అంటే మీరు చెప్పండి, మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మా ప్రోడక్ట్ తీసుకోవాలని డిసైడ్ చేసినారా అంటే థర్డ్ పర్సన్ మీద వేసి మాట్లాడండి. మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మా ప్రోడక్ట్ని గురించి ఏమన్నారు సార్ అంటే వాట్ దే హ్యావ్ సెడ్ అబౌట్ అవర్ ప్రోడక్ట్, డిడ్ యువర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అగ్రీ టు అవర్ ప్రైస్, మేము ఇచ్చిన ప్రైస్కి వాళ్ళు అగ్రీ చేసినారా, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడకుండా వేరే వాళ్ళ మీద, లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా సార్, డిసిజన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి టర్మ్స్లో మీరు మాట్లాడేటట్టే ఏమవుతుందంటే వాళ్ళు ఇరిటేట్ కారు. లేదంటే ఏమవుతుందంటే ఇది ఏంది డైరెక్ట్ నేను ఇంకా ఆలోచిస్తున్నాను, డైరెక్ట్ టగడగడ క్వశ్చన్స్ అడిగేస్తున్నాడు అన్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది. అలాంటి ఫీలింగ్ రాకూడదు. జస్ట్ ఇండైరెక్ట్లీగా మీరు డిసిజన్ మీ వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారా సార్ దీని గురించి అన్నట్టు ఈ ఫామ్లో మాట్లాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చేసినట్టయితే మీకు బిజినెస్ 100% ఈ బయ్యర్ నుంచి రెస్పాన్స్ అనేది 100% వస్తుంది గ్యారంటీగా. ఈరోజు నేను మార్నింగ్గా నేను ఒక బయ్యర్ని కాంటాక్ట్ చేస్తున్నాను కార్డ్స్ గురించి. మా టీమ్మేట్ ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాడు, ఆల్రెడీ ఆయన పెద్ద ప్యాకేజ్లో దాని గురించి మాట్లాడితే ఇప్పుడు ఏం జరిగిందంటే నాకు రిప్లై అనేది వెంటనే వచ్చింది, అది డిస్కషన్లో ఉంది. ఇప్పుడు నేను ఈరోజు ఏం చేయలేదు, జస్ట్ డిస్కషన్ చేసి వదిలేసినాను. అంటే నెక్స్ట్ డే 1 day or 2 days తర్వాత మళ్ళీ ఒకసారి సింపుల్ మెసేజ్ పెడతాను. ఇలా చేసుకుంటూ పోవాలి. ఇంకా ఒకటే బయ్యర్ అని కాదు, ఇప్పుడు మనం ఒక 10 buyers డిఫరెంట్ బయర్స్ని మెసేజ్ పెట్టాలి. ఈ 10 buyers ఒక రోజు పెట్టేసి ఒక 1 day ఆగాలి, నెక్స్ట్ అలా రిప్లై చేయాలి. ఇలా బిజినెస్ చేసుకుంటూ పోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏముంటుందంటే ఇప్పుడు చాలామంది నాకు ఏం చెప్తారంటే సార్ మేము బిజినెస్ చేసేసి 2 years నుంచి చేస్తున్నాము, చాలామంది బయర్స్ని కాంటాక్ట్ చేస్తున్నాము కానీ సక్సెస్ రావడం లేదు. ఏ బిజినెస్లో అయినా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ చెప్తున్నాను నేను. యూనివర్సల్ లా అంటే ఈ ప్రపంచంలో ఒక లా ఉంది. ఆ లా ప్రకారము బిజినెస్ అనేది 2% ఉంటుంది. బిజినెస్ అనేది 2% ఉంటుంది. 2 నుంచి మ్యాక్సిమంగా 3 to 5% ఉంటే అది ముఖేష్ అంబానీ లాగా, టాటా బిర్లా లాగా చేంజ్ అయిపోతాం. 5% బిజినెస్ వస్తే అంటే 100లో 5% వస్తే టాటా బిర్లాగా తయారైపోతాం.
కానీ వరల్డ్ వైడ్గా మిడిల్ క్లాస్ అనుకోండి, ఒక యావరేజ్ మంచి బిజినెస్ అంటే ఒక 2% అంటే 100 మందితో మనం మాట్లాడితే అందులో 2 మెంబర్సే జాయిన్ అవుతారు, కాంటాక్ట్ అవుతారు. ఇంకొకటి, ఈ 2 మెంబర్స్ రావాలంటే టైం కూడా పడుతుంది. ఇప్పుడు 100 మెంబర్స్తో మనం మాట్లాడితే అది 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ కూడా కావచ్చు, 1 ఇయర్ కూడా కావచ్చు, 2 ఇయర్స్ కూడా కావచ్చు. కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు రావాలని. అప్పుడు ప్రిపేర్ అయ్యి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఉండం అక్కడ బిజినెస్లో, కాబట్టి ఆ లీడ్ పోతుంది. అందుకు కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఏ బిజినెస్ చేసినా కానీ ఒక మినిమం 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని చేయాలి. మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ టార్గెట్ అయినా పెట్టాలి. ఒక 5 ఇయర్స్ చేసిన తర్వాత అసలే వస్తలేదు, మనతో అయితలేదంటే వదిలేయండి, నో ప్రాబ్లం. కానీ మినిమం అయితే 3 ఇయర్స్ అనేది ఏ బిజినెస్ చేసినా కానీ మీకు అందులో నాలెడ్జ్ వస్తుంది. అక్కడ మీకు బయర్స్ రావడం స్టార్ట్ అవుతారు, మీకు ప్రాఫిట్ అనేది కనబడుతుంది, లేదంటే అసలు కనబడదు. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేని బిజినెస్ అనేది జీరోగా మారిపోతుంది. కాబట్టి బిజినెస్ అసలు ప్లాన్ చేస్తున్నట్టయితే ఒక 3 ఇయర్స్ గోల్ పెట్టుకోండి, లేదంటే 5 ఇయర్స్ మినిమం గోల్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. లేదంటే అసలు ట్రైనింగ్ కూడా తీసుకోకండి, మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. అసలు ట్రైనింగ్ తీసుకోకండి, ఏం తీసుకోకండి. జస్ట్ మీరు ఏం చేస్తున్నారో, జాబ్ చేస్తున్నారో అదే చేసుకోండి. మీరు రియల్లీ బిజినెస్లో ఫోకస్ చేయాలంటే ఒక 3 ఇయర్స్ ఫోకస్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ట్రైనింగ్ కోసం చేయండి, ఇంకా వేరే డాక్యుమెంటేషన్ కోసం చేయండి, లేదంటే అసలు చేయకండి, లాస్ అయిపోతుంది. నేను క్లియర్గా చెప్పేస్తున్నాను. అయితే ఈ బయ్యర్తో మాట్లాడేటప్పుడు ఇలాంటి డిస్కషన్ చేయాలి, స్లోలో వెళ్ళాలి. కొద్దిగా పుషింగ్ అనేది చేయకూడదు. పుషింగ్ చేస్తే బయ్యర్ అనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకొకటి, ప్రైస్ డిస్కషన్ చేసేటప్పుడు కూడా మీరు వాళ్ళకి కొద్దిగా టార్గెట్స్ అడగండి. మీరు టార్గెట్ ప్రైస్ ఇవ్వమని చెప్పండి, కొద్దిగా ఈజీగా ఉంటుంది, మేము దానికన్నా మంచి ప్రైస్ ఇస్తామని ఎలా మాట్లాడి బిజినెస్ చేసినట్టయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఇదైతే నేను మీకు యూట్యూబ్లో నేర్పుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి డాక్యుమెంట్స్ పరంగా, అది కూడా నేను నా ట్రైనింగ్స్ మీరు జాయిన్ అయితే నేర్పుతాను. నా ట్రైనింగ్ జాయిన్ అయిపోండి. ఆన్లైన్ ట్రైనింగ్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఆన్లైన్ జాయిన్ కావచ్చు. ఆఫ్లైన్ కావాలంటే మీరు క్లాస్కి రండి, ఆఫ్లైన్లో కూడా ట్రైనింగ్ తీసుకోండి, వెంటనే తీసుకోండి. ఎందుకంటే బిజినెస్ అనేది చాలా గ్రో అవుతుంది ఇండియాలో, ఇంటర్నేషనల్ లెవెల్లో. ప్లస్ మీకు డాక్యుమెంటేషన్స్ కావాలి, మీకు సపోర్ట్, కస్టమ్ సపోర్ట్, క్లియరెన్స్ సపోర్ట్, లాజిస్టిక్స్ సపోర్ట్, ఇంటర్నేషనల్ సపోర్ట్. ఇంకా ఇంటర్నేషనల్లో ఏమైనా డిస్ప్యూట్స్ జరిగినా, ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా కానీ అలాంటి సపోర్ట్స్ కూడా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి మా సర్వీసెస్కి. ట్రైనింగ్ ప్యాకేజెస్ డిఫరెంట్ ఉన్నాయి, మరియు నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ప్యాకేజెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఏది మీకు సూట్ అవుతుందో అది తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, వెంటనే స్టార్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి, మరియు లైక్ చేయండి. నా వీడియో ఛానల్ చూసినట్టయితే 11,500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ తెలుగు వాళ్ళు చూసినట్టయితే 10 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నారు. ఎనీహౌ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మంచిది, ఇంకా షేర్ చేస్తే మంచిది. హ్యాపీ, అందరికీ బెనిఫిట్ అవుతుంది, మా కంపెనీకి మీ తరపున బెనిఫిట్ అవుతుంది, ప్లస్ మీకు కూడా ఫ్యూచర్లో మా తరపున బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి. ట్రైనింగ్కి వెంటనే జాయిన్ కావాలంటే వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్ దీస్ ఇయర్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.